ఆయన దేవ, జీవం కలిగినటువంటి తండ్రి, మమ్మల్ని దర్శించమని ప్రార్థిస్తున్నాను. మాకు ఇచ్చినటువంటి నీ యొక్క భాగ్యం కొరకై స్తుతి చెల్లించుకుంటున్నాను దేవా. మాకు ఇచ్చినటువంటి స్థలం బట్టి కూడా స్తుతి చెల్లించుకుంటున్నాను. నీ బిడ్డలందరిని బట్టి వందనములు. భయంకరమైన వరదల నుంచి వీరిని కాపాడినావు, అనేక మందిని క్షేమం అనుగ్రహించావు మా దేవా. నీ కాపుదల కొరకు కూడా వందనములు చెల్లిస్తూ ఉన్నాము. అలాగే ఈ యొక్క వాక్యము మేము ధ్యానించబోతుండగా నీ మాటల చేత తృప్తిపరచుము తండ్రి. నేర్చుకునవలసినది ఎంత ఉన్నది, కొంచెం విధేయత ఉంటే చాలు కదా, మేము చాలా నేర్చుకోవచ్చు, ఫలించవచ్చు. కాబట్టి దేవా, త్వరగా లోబడగలగటకు సహాయం చేస్తావా? అంత్య దినములో ఉంటుండగా వాక్యానుసారంగా జీవించి వెలుగును ఇవ్వగలిగినటువంటి వారుగా మార్చుము. కొరింథీ సంఘం ఉన్నట్టుగా కాకుండా క్రీస్తుకు లోబడే సంఘముగాను, దీనత్వమైన సంఘం మేము ఉండగలిగేలా వ్యక్తిగతంగా ఒక్కొక్కరి హృదయాల్లో కార్యం చేయము. నీ వాక్యం బోధించుటకు నాకు శక్తిని దయచేయము. నా మాటను నీ స్వాధీనంలో ఉంచుకొను. నీ బిడ్డలకు క్షేమం దయచేయము. వాక్యాన్ని వ్యతిరేకించే ప్రతి శక్తిని యేసునామంలో బంధిస్తూ ఉన్నాను. విడుదలంటూ రాని యేసుక్రీస్తు నామంలో వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18 నుంచి చివరి వరకు మనం చూసుకున్నాం. 1 కొరింథీ 3వ అధ్యాయము 18 నుంచి చివరి వరకు చూసుకున్నాం. అవసరం లేదు సిస్టర్, అవసరం లేదు. మీరు చదువుతూ ఉంటే ఏమైపోతుంది అంటే టైం వేస్ట్ అయిపోతుంది నాకు. నేను ఎక్కువ చదివించను. వాక్యం యొక్క అంశము లోకం యొక్క జ్ఞానము, దాని యొక్క పొరపాట్లు. 18వ వచనం నేను చదువుతాను. 1 కొరింథీ 3:18. ఎవడనూ తను తాను మోసపరచుకొనకూడదు. మీలో ఎవడైనాను ఈ లోకమందు తాను జ్ఞానిని అనుకొని నెడల జ్ఞాని అగినట్లు వెరివాడు కావలేను. ఇంగ్లీష్లో ఏముందంటే NIVలో, ఇఫ్ ఎనీ ఆఫ్ యూ థింక్ యు ఆర్ వైస్ బై ద స్టాండర్డ్స్ ఆఫ్ దిస్ ఏజ్, ఇఫ్ ఎనీ ఆఫ్ యూ థింక్ యు ఆర్ వైస్ బై ద స్టాండర్డ్స్ ఆఫ్ దిస్ ఏజ్. ఈ లోకంలో కొన్ని పద్ధతులు లేక ప్రమాణాలు ఉంటాయి. దాన్ని ఆధారం చేసుకొని మీరు జ్ఞానులు అని అనుకుంటున్నట్టయితే అని ఈ యొక్క జ్ఞానం కలిగినటువంటి వాళ్ళ పరిస్థితి ఎలాగుంటుంది అంటే, వీడు జ్ఞానం కలిగిన వాడు అనుకుంటే ఇతరులు తప్పులు చేసినప్పుడు వాటి నుంచి నేర్చుకుంటాడు. ఒక సాధారణమైనటువంటి వ్యక్తి పరిస్థితి ఎలాగుంటుందంటే, తన తప్పిదం నుంచి నేర్చుకుంటాడు. జ్ఞాని తన తప్పిదం నుంచి నేర్చుకునేంత వరకు వెయిట్ చేయడు. ఇతరులు తప్పు చేస్తే దానిని చూసే నేర్చుకొని వీడు తప్పు చేయకుండా కాపాడబడతాడు. సాధారణమైన వ్యక్తి, నాట్ ఆర్డినరీ పర్సన్, తను తప్పు చేస్తే ఓహో ఇది చేయకూడదు అని అప్పుడు వాడికి గ్రహింపు వస్తుంది. ఫూల్స్ ఉంటారు, మూర్ఖులు. వాళ్ళు వాడికి అనుభవం నుంచి నేర్చుకోరు, ఇతరుల అనుభవం నుంచి కూడా నేర్చుకోరు. పౌలు కొరింథీలో ఉన్న చర్చ్ లీడర్స్కి, సభ్యులకు కూడా, ప్రాముఖ్యంగా సంఘ నాయకులతో మాట్లాడతారు. లీడర్స్, ఎల్డర్స్ అనవచ్చు ఈ యొక్క మాటలు. నెక్స్ట్ చూసినట్టయితే ఈ యొక్క సంఘ నాయకులు సంఘాన్ని లోక జ్ఞానంతో నడిపించడానికి ట్రై చేశారు. ఇప్పుడు నడిపిస్తున్నారు. కార్పొరేట్ సిస్టమ్ నడుస్తుంది చర్చెస్లో. అలాంటి పరిస్థితి. ఇలాంటి కార్పొరేట్ చర్చెస్, లోక జ్ఞానము చేత నడిపించబడే చర్చిల యొక్క ఇంకొక లక్షణం ఇక్కడ ఈ సంఘంలో కనిపించింది. ఏమిట్రా అంటే, ఏ ప్రసంగికుడు, వాళ్ళకి పౌలు వచ్చాడు, అపోల్లో వచ్చాడు, పేతురు వచ్చాడు, ఇంకా చాలామంది కూడా వచ్చారు, ఏ నాయకుడు ఎలా బోధిస్తున్నాడు అని వారు విశ్లేషిస్తున్నారు అన్నమాట. అనాలిసిస్ లేక ఇవాల్యుయేషన్. దేన్ని ఆధారం చేసుకొని? వారు ఉన్నటువంటి లోక జ్ఞానాన్ని ఆధారం చేసుకొని. అందుకే పౌలు అంటున్నాడు, ఈ లోక జ్ఞానం దేవుని దృష్టిలో వెరితనం. అంటే జ్ఞానమే ఉండకూడదా? జ్ఞానం ఉండాలి. జ్ఞానం యొక్క సోర్స్, మూలం ఏది?
దేవుడై ఉండాలి. ఇక్కడ పౌలు ఎవడైనాను తను తాను మోసపరుచుకొనకూడదు అంటున్నాడు. అంటే అనర్థము? జ్ఞానం కలిగి ఉన్నాము అని సంఘంలో నాయకులు కొన్ని నిర్ణయాలు లేకపోతే తీర్పులో చేస్తూ ఉన్నారు. చేస్తూ వారి దృష్టికి వారే వెరివాళ్ళు వెరివాళ్ళము అన్న విషయము మర్చిపోయారు. అందుకే మిమ్మల్ని మీరు మోసపరుచుకోనకూడదు. నిన్ను నీవే మోసపరుచుకోనకూడదంటే, మిమ్మల్ని మీరు మోసపరుచుకోనకూడదంటే నీకొక్కడికే జ్ఞానం ఉంది అనే భ్రమలో నువ్వు బ్రతకద్దని కూడా పౌలు హెచ్చరిస్తున్నాడు. వేరే వాళ్ళ యొక్క జ్ఞానం కూడా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది అని. కాబట్టి ఎవడు తాను మోసపరుచుకోనకూడదు. మీలో ఎవడైనా ఈ లోకమందు తాను జ్ఞానిని అనుకునేలా జ్ఞాని అగునట్లు వెర్రివాడు కావాలను. రెండు విషయాలు ఉన్నాయి ఈ యొక్క వచనం, 18వ వచనంలో. మోసము నుండి తమను తాము కాపాడుకోవాల్సి ఉంటుంది, మొదటిది. రెండవది ఏమిటంటే లోక జ్ఞానాన్ని విసర్జించండి లేక వదిలేసేయండి అంటున్నాడు. అంటే ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను మీరు కరెక్టా తప్ప అని మీరు నిర్ణయించే ముందు ఈ లోక జ్ఞానాన్ని వదిలేసేయండి. లోకంలో ఉన్నటువంటి జ్ఞానం ద్వారా ఈ యొక్క ఆత్మ సంబంధ విషయాలు, యొక్క సంఘం సంబంధించిన విషయాలు మీరు అంచనా వేయలేరు, బేరీజు వేయలేరు. మరి ఒక వ్యక్తి తను తాను మోసపరుచుకొనిచున్నాడు అనుకుందాము, దానికి గుర్తులు ఏమిటి? అసలు ఈ సెల్ఫ్ డిసెప్షన్ అది మోసపోవడం అనేది ఎందుకు వస్తుంది? మొదటి ఇగ్నోరెన్స్ అంటే అజ్ఞానం. రెండవది చూసినట్టయితే నేర్చుకొనడానికి ఇష్టం లేనటువంటి స్థితి. ఇది చాలా ఇంపార్టెంట్. నేర్చుకొనడానికి ఇష్టం లేనటువంటి స్థితి ఎవరికి వస్తుంది అంటే ప్రసంగాలు చేసి ముదిరిన వాళ్ళకి వస్తుంది. అందుకే ప్రసంగాలు ఎక్కువ చేస్తే ఏం కావాలి? విసుగు రావాలి. మాకు ఆ స్టేట్కి వచ్చినాం, వదిలే ఎవడో ఒకటి చేసుకుంటే పీడబోతుంది కనుక. ఎందుకు? ప్రసంగం చేయాలంటే చాలా గంటలు కష్టపడాల్సి ఉంటుంది, స్టడీ చేయాల్సి ఉంటే, ప్రేయర్ చేయాల్సి ఉంటుంది. ఇది తెలియనివాడు ఎగరెగరపడి నేనే ప్రసంగం చేయాలనుకుంటాడు. సో ఇది కాదురా బాబు అంటే విన్నాడు. ఇది అన్టీచబుల్ యాటిట్యూడ్, నేర్చుకోనని మనస్తత్వం అక్కడ ఉంది కొరింథియన్ చర్చ్లో. వారి యొక్క సెల్ఫ్ డిసెప్షన్కి రీజన్ అదే. మూడవ కారణం లేకపోతే గుర్తు రీజన్స్ ఎందుకు వీడు మోసపోతున్నాడు అంటే, ఎవరికి వాడు తన గురించి తను గొప్పగా ఊహించుకుంటే ఇలాగుంటుంది. నీవు పీతలతో ఉంటే నీకు బుట్ట మీద ఏమీ కవరేజ్ అవసరం. ఒక పీత ఎక్కితే ఇంకో పీత లాగుతుంది. నువ్వు చేపలతో ఉంటే మాత్రం బుట్ల మీద మూత పెట్టాలి, ఎందుకంటే ఎగిరెగిరి పడతాయి, ఏవి లాగవు. సో సేమ్ వే నేను నువ్వు గొప్పవాడిగా ఊహించుకుంటున్నావు అంటే అర్థం ఏమిటి? నీకంటే తక్కువ స్థాయి గల వాళ్ళతో తిరుగుతున్నావు, నీకంటే ఆత్మీయంగా ఉన్నతమైన స్థాయిలో ఉన్న వాళ్ళతో తిరుగు. ఏమిటి ఆత్మీయంగా ఉన్నతమైన స్థితి? మా ఎక్స్పీరియన్సా? దేవుని వాక్యం బాగా తెలుసా? ఫాస్ట్గా తీయగలవా? అది కాదు, ఎంత త్వరగా తగ్గించుకోగలవు. ఎంత కష్టం కదా. దట్ ఈస్ యాక్చువల్ రైట్ స్పిరిచువాలిటీ. దేవుడు మాట్లాడిన తర్వాత ఎంత త్వరగా తగ్గించుకోగలవు. తగ్గించుకోవడం అంటే ఒకవేళ అది నాకు సంబంధించింది అయితే అబ్బో ఇది నేను సరి చేసుకుంటా అని వెంటనే యాక్సెప్ట్ చేసుకోవడం, అది ఆత్మీయత. అలాంటి వాళ్ళతో తిరుగు. నీ కెపాసిటీ లేక నా కెపాసిటీ అర్థమవుతుంది. సమర్పణ కలిగిన వాళ్ళతో తిరుగు, త్యాగం కలిగిన వాళ్ళతో తిరుగు. త్యాగం అంటే ఏంటి? కానుకలు ఇవ్వడం కాదు పాస్టర్స్కి, అది పెద్ద విషయమే కాదు. దాంట్లో నష్టమే ఉండదు. ఒక 1000 రూపాయలు 2000 కానుకలు ఇస్తే. 2వ మైలు నడవండి చూద్దాం. 2వ మైలు నీకు కష్టంగా ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తికి సహాయం చేయడానికి ఒక అడుగు ముందు వేసి చూద్దాం. ఇలాంటి వ్యక్తులతో తిరుగు. అప్పుడు ఏమవుతుందంటే గలతీ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో చెప్పినది నిజం కాదు. గలతీ 6:3 ఎవడైనా వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొనిన ఎడల తను తానే మోసపరుచుకొనును. మనము మనకంటే యోగ్యులతో తిరగకపోవడానికి కారణం ఏమిట్రా అంటే మన గుట్టు బయటపడుతుందని. నేర్చుకొనని మనస్తత్వానికి ఇదొక సూచన. నేర్చుకోవడానికి ఇష్టం లేకపోవడం ఏమిటంటే మన అశక్తతను అజ్ఞానాన్ని ఒప్పుకోకపోవడం ఒకటైతే, గర్వం ఇంకొకటి. మరి ఇలాంటి వ్యక్తుల్లో గ్రోత్ ఉండదు.
అంటే ఎదుగుదల ఉండదు. వీడు నాయకుడైతే ఆలోచించండి ఎలాగుంటుందో. అసలు సూపర్ హిట్ అవుతుంది ఆ సినిమా. ఇంతుంది స్పిరిచువాలిటీలో, ఆత్మ సంబంధ విషయాల్లో ఎంతుంది. ఇవి నేర్చుకున్న తర్వాత మనం ఏదైనా చేయాల్సి ఉంటుంది. కాబట్టి మరి కొరింథీ సంఘం ఎలాగ, కొరింథీ నాయకులు ఎలాగ ప్రవర్తించుతారు చూసినట్టయితే, దానికంటే ముందు ఎందుకు కొరింథీలో ఉన్నటువంటి నాయకులు లేక పెద్దలు సంఘంలో కొంతమంది తమను తాము మోసపరుచుకునే విధంగా ప్రవర్తించాల్సి వచ్చిందంటే, మొదటి కారణం అయితే గర్వం ఉంటుంది. దాని నుంచి మిగతా అవన్నీ రావాలి. గర్వం అంటే ఇతరులను తిరస్కరించడమే. సింపుల్గా చెప్పాలంటే ఇతరులను తిరస్కరించే బుద్ధి ఉన్నప్పుడు దాన్ని గర్వం అంటారు. ఏ రూపానైనా నువ్వు తిరస్కరించుకో. నాకంటే బాగా తెలుసా, నేనే గొప్ప, నేనే ముందొచ్చా, నేనే అన్ని పనులు చేస్తున్నా, నాకు భాస్కర్ అంకుల్ బాగా రైట్ హ్యాండ్ కాదు. ఇదే గర్వం అవుతుంది. నెక్స్ట్, వారు తమ శక్తి సామర్థ్యాల్లో ఉప్పొంగిపోతున్నారు. ఎందుకంటే కృపావరాలు ఉన్నాయి, అన్ని కృపావరాలు ఉన్నాయి. మొదటి అధ్యాయంలో చూడొచ్చు కొరింథీ పత్రికలో. మొత్తం బుక్ అంతా చదివితే ఈ 3వ అధ్యాయం అర్థమవుతుంది, 3-2 అధ్యాయాలు అర్థమవుతాయి. కాబట్టి ఇక ఏముందిలే అనుకుంటున్నారు. తర్వాత ఇంకోటి చూసినట్టయితే, వారు వచ్చిన ప్రసంగికుల్ని జడ్జి చేయడం అంటే, ఈయనకు 70 మార్క్స్, ఈయనకు 60 మార్క్స్, ఈయనకు 100 మార్కులు అలా వేస్తూ కూర్చున్నారు అనమాట. అదే మీరు మోసం చేసుకుంటున్నారా పిచ్చోళ్ళారా అంటారు. మీకు మీరు మోసం చేసుకుంటున్నారు. కొరింథీ సంఘం ఎలాగ ప్రవర్తించిందని చూసినట్టయితే, పౌలు మీరు మోసపరుచుకుంటున్నాడు అన్నదానికి కొరింథీ పత్రిక అంతా, అంటే వారి పత్రిక అంతట్లో ఆన్సర్స్ ఉన్నాయి. మొదటి అధ్యాయం చూస్తే వాళ్ళలో డివిజన్స్, విభజనలు. నేను పౌలు వాడను, అపోలో వాడను, క్రీస్తు వాడను, కేఫా వాడను అని వాళ్ళు అలాగా విభజించబడినారు. ఇది ఒక కారణం. 4వ అధ్యాయం చూసినట్టయితే 3వ వచనం, 4:3, మీ చేతనైను ఏ మనుషుని చేతనైనను నేను విమర్శింపబడట నాకు మిక్కిలి అల్పమైన సంగతి, నన్ను నేనే విమర్శించుకొనను. పౌలును కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే జడ్జి చేస్తున్నారు. పౌలు ఇలాంటి వాడు అన్నట్టు. అందుకే మీరు నన్నేమి తూకం వేయాల్సిన అవసరం లేదని అంటున్నాడు. 4వ అధ్యాయంలో సమస్య అది. ఇంకొక సమస్య ఉంది కొరింథీ సంఘంలో. 15-16 వచనములు వెరీ ఇంపార్టెంట్. 15-16, క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నాను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు చేసినందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని కనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవాలని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు వారికి చాలా ఇంపార్టెంట్ ఇది. తండ్రి ఒక్కడే, అంటే నిన్ను ఆత్మ సంబంధంగా రక్షణలోకి ఆత్మీయ తండ్రి నిన్ను రక్షణలోకి నడిపించిన వాడు ఒక్కడే. అనేక మంది ద్వారా నువ్వు బాగుపడి ఉంటావు, మేలుపడి ఉంటావు. యూట్యూబ్ ప్రీచర్స్ ఉన్నారు, బుక్స్ రాసిన రచయితలు ఉన్నారు, మీ ఇంటికి వచ్చిపోయేటువంటి పాస్టర్స్ ఉంటారు. వీళ్ళు ఉపదేశకులు, జస్ట్ టీచర్స్. కొన్ని వేల మంది అంటున్నాడు ఆయన, 10,000 మంది. అంటే కొరింథీ సంఘానికి ఒకవేళ అతిశయోక్తిగా అన్నాడో లేకపోతే ఎక్కువ మంది ఉన్నప్పుడు అలా అతిశయోక్తిగా వాడతారు. అంటే అంతమంది విజిటింగ్ ప్రీచర్స్ ఉన్నారు కొరింథీ సంఘానికి, లేక అంతమందితో వాళ్ళకి ఇంటరాక్షన్ ఉంది. వీళ్ళందరూ మీరు ఉండవచ్చు, మిమ్మల్ని మాత్రం ఆత్మలో నడిపించిన వాడిని నేనే, నా మాట వినండి అన్నాడు. ఇప్పుడు మీకు ప్రశ్న వేసుకోండి, ఇలాంటి వారు ఈ సంఘం నుంచి ఆ సంఘంకు, ఆ సంఘం నుంచి ఈ సంఘంకు ఎందుకు గెంతులేస్తారంటే బైబిల్ చదివితే కదా. నీకు ఆత్మీయ తండ్రి ఒక్కడే, నీకు నాలంటలంతా ఉపదేశకులు. ఇది తెలియక ఆవేశపడుతున్నారు. ఈ సత్యం తెలియదు కాబట్టి చర్చ్ అనేటువంటిది ప్రాపర్గా పెరగటం లేదు, త్యాగంలో పెరగటం లేదు, దీనత్వంలో పెరగటం లేదు, తర్వాత పరిశుద్ధతలో పెరగటం లేదు, నేర్చుకునే విషయంలో పెరగటం లేదు. ఎందుకు? నీకు తండ్రి ఎవడో మర్చిపోయి ఉపదేశకులే టాప్ అన్నారు. ఒక ఆయన వచ్చి ప్లీజ్ చేసిన ఆయననే నేను ఫాలో అవుతాను. అరే బుద్ధిలో ఇక్కడ రాసింది ఏంది? ఆయన నాకు మంచి సలహా ఇచ్చాడు. వాడి మొహం వానికేం తెలుస్తుంది? నువ్వు గోతులో ఉన్నప్పుడు, పెంట కుప్పలో ఉన్నప్పుడు నుంచి పైకి లేపి నిలబెట్టి స్నానం చేసి నీకు కొంచెం పౌడర్ వేసి సెంటు కొట్టినాడు నీ యొక్క ఆత్మీయ తండ్రి. నువ్వు ఇలాంటి టైంలో ఎలా ప్రవర్తిస్తావు అన్నట్టు వీడికి తెలుసా? వాడు మధ్యలో వచ్చినటువంటి వెనకొచ్చిన కొమ్ములకు తెలుసా? అజ్ఞానాన్ని బట్టి మోసపోతూ ఉన్నాం. సో ఆత్మీయ తండ్రిని నిర్లక్ష్యం చేసి
ఈ బీరకాయ పీచు సంబంధాలందరికీ హైలైట్ చేసుకుంటూ పోదు. నీకేం ఆశీర్వాదం ఉంటుంది? క్రైస్తవులు వాక్యం చదవరు. ఇప్పుడు వేరే చర్చెస్ నుంచి వచ్చిన వాళ్ళతో భలే తలనొప్పి, అసలు రానికపోవడమే బెటర్. మా చర్చికి ఒకడు వచ్చినాడు, రావద్దని చెప్పా. ఎందుకంటే అవతలడు మా ఫ్రెండే కాబట్టి. ఆడు నేను ప్రార్థన చేశాడు, చిన్నోడు నాకంటే, పాస్టర్ నీ కొరకు ప్రార్థన చేశాడు, నడిపించాడు, ఇన్ని సంవత్సరాల కష్టం. నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చి కూర్చుంటున్నావు? స్పెషల్ మీటింగ్స్ ఉంటే రా, మీ ఆరాధన లేకుంటే రా, అంతేగాని ఆదివారం వర్షిప్ అది అక్కడ ఎగ్గొట్టి ఎప్పుడో ఒకసారి అయితే ఓకే, ఇలా రావడానికి వీలు లేదని చెప్పాను. ఇలా వచ్చిన వాళ్ళతో సమస్య ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి సంఘం యొక్క క్రమం తెలియదు. ఆంధ్రాలో ఉన్న రోగం చెప్పమంటారా? అక్కడ మా సైడ్ కూడా ఉంది. బాప్తిజం ఏంటంటారు, ఎందుకు అలా అని అడగాలి ఫస్ట్. దేన్ని చూసి ఇవ్వాలా బాప్టిజం? ఏ క్రమము, నీలో ఏ క్రమం చూసి ఇవ్వాలి? నేను నడిపించినోడు ఎవడు? ఎందుకు ఇవ్వాలి బాప్టిజం? నీ పుట్టుబోలతం తెలియదు, నీ ఏం తెలియదు. ప్రాబ్లమ్స్ నువ్వు ఆత్మీయతని నువ్వు వదిలేసి వేరే చోట పడితే ఇలాగ సమస్యలు ఉంటాయి. ఇది తెలీదు. ఆత్మ సంబంధమైనవి చాలా సున్నితమైనటువంటివి, బహు ప్రభావం కలిగినటువంటివి, ప్రపంచాన్నే మార్పు చేయగలిగినటువంటి శక్తి ఉంది. ఇలాంటి వాటి ఇంత చులకనగా చూస్తే సో అదే పౌలు నిజం. పెద్ద పెద్ద మిస్టేక్స్ వీళ్ళు చిన్నగా కనిపిస్తాయి మనకు, ఒక స్పీడ్గా చదివితే ఏం అర్థం కాదు. కాబట్టి 9వ వచనం, 9వ అధ్యాయం చూసినట్టయితే 3వ వచనం, నన్ను విమర్శించే వరకు నేను చెప్పు సమాధానం ఇదే. ఏమిటి? నేను జీతం తీసుకొని పని చేయడం లేదురా బాబు, కష్టపడి నేను సంపాదించుకుంటున్నాను అన్నా. కష్టపడి సంపాదించుకుంటున్నాను, జీతం తీసుకోవడానికి. అంటే ఒక పాస్టర్గా నేను వర్క్ చేస్తే మీ నుంచి నేను ఆశించడం తప్పు లేదు, దట్ ఈస్ మై రైట్, దేవుడు ఆజ్ఞాపించింది. అయినా నేను తీసుకోవడం లేదు. కాబట్టి అంటే దాన్ని ఆర్గ్యూ చేసిన వాళ్ళు అలా కూడా విమర్శించుకుంటూ వస్తున్నారు పౌలుని. ఇన్ని మిస్టేక్స్ ఉన్నాయి, మేము జ్ఞానులం అన్నాడు పౌలు. సోక్రటీస్ అనేటువంటి గ్రీక్ తత్వవేత్త దగ్గరికి ఒకడు వచ్చి, సార్ నాకు జ్ఞానం కావాలి అన్నాడు. రా అన్నాడు. నేను ఎంతైనా కష్టపడతాను, మీ దగ్గర నేర్చుకుంటాను. పోయి వాడిని చెరువులో ముంచినాడంట. ముంచి చేయి తీయడం లేదంట. వాడు గిలగిల కొట్టుకుంటూ కొద్దిసేపు అల్లాడిపోయినాడు. తీసి ఏం కావాలరా నీకంటే, నాకు జ్ఞానం కావాలి సార్ అన్నట. మరలా ముంచి పడేసినాడు. ఊపిరాడ చచ్చిపోతా అన్నాడంట. లేచి ఏం కావాలి నీకంటే, నాకు జ్ఞానమే కావాలన్నాడంట. మళ్ళా కొద్దిసేపు మళ్ళా ముంచి ఒత్తి పెట్టాడు. లాస్ట్కి లేదు సార్ ఏం కావాలంటే, ఊపిరి కావాలి సార్ అన్నాడంట. అదేలా జ్ఞానం అన్నాడంట. అర్థమవుతుందా? ఆ టైంలో ఏమి అవసరం అన్నది వాడు వివేచించకపోతే ఇంకా జ్ఞానం ఎక్కడి నుంచి నేర్చుకుంటాడు? కాబట్టి ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడు? ఫస్ట్ 18వ వచనంలో అంటే 3వ అధ్యాయంలో, ఎవడు తను తాను మోసపరుచుకునకూడదు, మీలో ఎవడైనా ఈ లోకమందు తాను జ్ఞానిని అని అనుకునేలా జ్ఞాని అగినట్లు వెరివాడు కావాలను. అంటే రెనౌన్స్ ద వరల్డ్లీ విజ్డమ్, లోక సంబంధమైన జ్ఞానాన్ని వదిలేరా బాబు అని. ఎలా పౌలు వీరికున్న కొరింథీ సంఘానికి ఉన్న జ్ఞానాన్ని లోక సంబంధమైన అంటున్నాడు. చాలామంది వస్తారు ఢీకొంటారు. ఇప్పుడు మనకు సమస్య అంతా క్రైస్తవులతోనే వస్తుంది చూడండి. భవిష్యత్ అంతా క్రిస్టియన్స్తోనే మనకు ప్రాబ్లం, నాన్ క్రిస్టియన్స్తో రాదు. ఎందుకంటే ఒకడేమో ఒకటి చూస్తున్నారు కదా యూట్యూబ్లో, ఒకడేమో ఒకటి లాగుతాడు, ఇంకొకటి లాగుతాడు. ఒక వివరణ ఇచ్చాడు. వాడు ఫస్ట్ టైం యూట్యూబ్లోకి వచ్చిన తర్వాతనే నాకు అర్థమైంది వీడొకడు డిఫరెంట్ అని. యేసన్న భక్తిని శంకిస్తున్నాడు. చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆ స్థాయికి తగినటువంటి స్టేట్మెంట్. మీకు యాక్చువల్ కరెక్ట్గా చూస్తే సరే జో గారు, దానియల్ గారు, వీళ్ళ భక్సింగ్ గారు తర్వాత భారతదేశం, ఆంధ్రప్రదేశ్లో మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో యేసన్నతో భక్తుల వారసత్వం ఆగిపోయింది. తెలుసా? నిజం. ఏంది యేసన్నని సపోర్ట్ చేస్తున్నా అనుకుంటున్నారా? సపోర్ట్ కాదు, అది రియాలిటీ. యేసన్నతో ఆ మూమెంట్ అనేది ఆగిపోయింది. అంటే మనుషుల్ని ప్రభావితం చేయగలిగినటువంటి సంఘాలు స్థాపించగలిగిన భక్తిపరులు యేసన్నతో ఆగిపోయినారు. ఆయన గేలు పెట్టి చూపిస్తున్నాడు.
అజ్ఞానమే అది, లోక సంబంధమైన జ్ఞానం. బాగా గూగుల్ సెర్చ్ చేసినా, మంచి మంచి బుక్స్ పెట్టి చదివినా కూడా కొంచెం జ్ఞానం, విపరీత జ్ఞానం వచ్చేస్తుంది. ఆ ప్రార్థన, ఆ త్యాగము, ఆ అనుభవము వీడికి ఉందా అని అసలు అదేంటో కూడా తెలియదు. ఒక 4 గంటలు కూర్చొని ప్రార్థన చేయమని ఛాలెంజ్ చేస్తాను వీళ్ళందరినీ. 4-5 అవర్స్ చేస్తే అట్లే కూర్చొని చేయమని చేతన వీళ్ళ చేత కాదు. కాబట్టి వీళ్ళకి ప్రత్యక్షతలు ఉండవు, ఆత్మ సంబంధమైన. సో పౌలు అంటాడు, ఇలా జడ్జ్ చేస్తున్నాడు, మీలో ఉన్నది లోక జ్ఞానం, మీది ఆత్మీయ జ్ఞానం కాదని. మీరు భక్తి చేస్తూ దేవునితో దగ్గర నడిచే వాళ్ళతో వేషాలు వేయకండి. కారణం ఏంటంటే, మీ మాటను బట్టి, మీ ప్రార్థనను బట్టి, మీ నిర్ణయాలను బట్టి ఈజీగా అంచనా వేసేచ్చు మీ యొక్క స్థాయి ఎంతనో. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 6, 13, 14, 15 వచనములు. దీంట్లో లోక జ్ఞానం ఎలాగుంటుంది అనేది చెప్పబడింది. ఏమిట్రా అంటే 13 చదువుతాను. మీలో జ్ఞాన వివేకములు గలవాడేవాడు, వాడు జ్ఞానంతో కూడిన సాత్వికం గలవాడే తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవలను. మీ హృదయంలో మత్సరము, వివాదము ఉన్నది, సత్యమునకు విరోధంగా అబద్ధం ఆడుతున్నారు. ఏమిటి జ్ఞానము లోక సంబంధమైంది అనడానికి గుర్తు ఏమిట్రా అంటే, ఈ యొక్క వాక్యాన్ని బట్టి కొరింథీ సంఘంలో ప్రవర్తన సరిగ్గా లేదు. ఇప్పుడు నువ్వు చెప్పేవన్నీ పాటించడం సులభమా అని నీ ప్రశ్న వేసి, నీకు పరిశుద్ధాత్మ శక్తి అర్థం కాకపోతే నీకు ఈ ప్రశ్న వస్తుంది. పరిశుద్ధాత్మ శక్తి స్వాధీనం రాకపోతే విరోబడ్డం నీకు తెలియదు, మా మనుషులతో ప్రేమ సాత్వికంతో వ్యవహరించడమే తెలియదు. మోషే ఎందుకు ప్రతిసారి గొడవ వచ్చినప్పుడు సాగిలు పడుతున్నాడు? అదే సాత్వికత్వము, చేయగలిగిన సామర్థ్యం ఉండి ఎదిరించకపోవడాన్నే సాత్వికత్వం అంటారు. పరిశుద్ధాత్మ నేను స్వాధీనంలో ఉంచుకున్నప్పుడు నీకు ఈ క్రియలు చేయడం చాలా సులభం. ఈ అనుభవం లేక మా కర్మగాలి దౌర్భాగ్య స్థితి ఉంటుంది. పులిపీట్ల మీద అభిషేకం లేనటువంటి, దేవునితో వారమంతా సంబంధం లేనటువంటి వాడు వచ్చి ప్రసంగాలు చేసి ఏముంటుంది? చెత్త తప్ప ఏమి ఉండదు. అలాగే జరిగే గేట్స్ చచ్చినాయి పుల్పిట్స్ అన్ని. ఆ వాక్య ప్రకారం ఇలాగ పరిశుద్ధంగా జీవించడం కష్టం అంటారు. దేవుడు జ్ఞానం ఇస్తే సాధ్యమవుతుంది. ఇది లేనప్పుడు, ఈ యోగ్య ప్రవర్తన నీకు సంఘంలో లేనప్పుడు దయ్యం ప్రవర్తనే. కొరింథీ నాయకుల యొక్క తప్పుదం ఏమిట్రా అంటే, ప్రీచర్స్ యొక్క వాక్చాతుర్యాన్ని, లేకపోతే అప్పుడు ఆ కాలంలో కొరింథీ సంఘం మన కాలంలో వాళ్ళ యొక్క అరేటరీ స్కిల్స్ అంటారు. అంటే దాన్ని ఏమంటారంటే, ఎలా అంటారంటే, సరే తెలుగులో నాకు పదం రావడం లేదు. వారు అనర్గళంగా మాట్లాడగలగడం, ఏం ప్రిపరేషన్ ఏమి బుక్ కూడా తెలిసిన, అనర్గళంగా ఉపన్యసించగలిగినటువంటి కళ ఆరేటరీ స్కిల్ అంటే. అలాంటి స్కిల్స్, అలాంటి నైపుణ్యాన్ని ఆ కాలంలో వాళ్ళు మెచ్చుకునే వాళ్ళు. అది అపోల్లోకి ఉంది, పౌలుకు లేదు అది. వీరు వారి యొక్క బాహ్యమైన యోగ్యతలను బేస్ చేసుకొని ఈ ప్రీచర్ గొప్ప అని వీడి పార్టీ ఒకడు, వాడి పార్టీ ఒకడు, ఇంకొకటి పార్టీ ఒకడు పడినాడు. అదే పౌలు అంటున్నాడు, మీ ప్రవర్తన సరిగ్గా లేదని యాకోబు చెప్పినాడు. కాబట్టి మీ జ్ఞానం లోక సంబంధమైన జ్ఞానం అంటుంది. 3వది చూసినట్టయితే, లోక సంబంధమైన పద్ధతుల ద్వారా ఆత్మ సంబంధమైనటువంటి వాటిని కొలవటం మొదలుపెట్టారు. ఇప్పుడు చర్చెస్ అదే కదా, అధికారము, డబ్బు, చదువు. కొన్ని చర్చెస్కి బీదోళ్ళు ఎక్కువ వెళ్ళడం గమనించిన, కొన్ని చర్చెస్కి బాగా డబ్బునోళ్ళు ఎక్కువ వెళ్ళడం గమనించిన. నాకు అర్థమైంది ఏమిటంటే, వీళ్ళు ఇక్కడ ఏమడలేరు, వీళ్ళు ఇటుపక్క ఏమడలేరు. అదే వరల్డ్ స్టాండర్డ్స్తో స్పిరిచువల్ చర్చెస్ స్పిరిచువాలిటీని కొలవటము. నాశనం అయిపోయినాయి చర్చెస్. కానుక ఎక్కువ ఇస్తే వాళ్ళకి మర్యాద ఇవ్వాల్సి వస్తుంది. అసలు నేను ఎవడేమన్నాడు? మా చర్చిలో కానుక మూల బాక్స్ పెట్టాను, ఇస్తే ఇవ్వు, లేకుంటే లేదన్న. మా పాలసీ ఏంటంటే, ఇలా సంఘం మీదే ఆధారపడకుండా సెల్ఫ్ జనరేటింగ్ స్కీమ్స్ పెట్టుకొని, లేకపోతే సోర్సెస్ క్రియేట్ చేసి దాని నుంచి జనరేట్ చేసే మనీతో చర్చ్ రన్ చేయాలని. ఎందుకు రన్ చేయాలంటే, ఎవ్వడు నోరెత్తకూడదు, సంఘంలో కాలెత్తకూడదు, మడిమెత్తకూడదు, తోకాడించకూడదు, తలెత్తకూడదు. ఎందుకు? కానుకలు మీటింగ్ పెట్టినప్పుడు ఎక్కువ ఇస్తున్నాం కాబట్టి.
మా పొజిషన్ ఇది కాబట్టి ఎవ్రీథింగ్ షుడ్ బి నాన్ సెన్స్ అని ట్రీట్ చేసి ప్రతి ఒక్కడు అందరూ ఒకటే పోరా, ఎంతసేపు ప్రార్థన చేస్తాం, ఫస్ట్ అది చెప్పు నాకు. దిస్ ఈజ్ ద స్టాండర్డ్. నీ ఇంట్లో ఎవరు చూడనప్పుడు నీ ప్రార్థనా జీవితం మీద దాన్ని బట్టి ఇప్పుడు నువ్వు మాట్లాడి ఇక్కడికి వచ్చి నీ బాహ్యంగా సంఘంలో రకరకాల చేష్టలు రకరకాల జిమిక్కులు చేసి నువ్వు సూపర్ మ్యాన్గా సూపర్ ఉమెన్గా చూపించుకుంటే దాన్ని బట్టి నువ్వు గొప్పవాడు అనుకుంటే ఇదే వాళ్ళ లోకం యొక్క ప్రమాణాలు అని. కాబట్టి ఇది లోక జ్ఞానం. ఈ లోక జ్ఞానం యొక్క తప్పిదంగా ఏంటని చూసినట్టయితే ఇది సూపర్ఫిషియల్, పైనే ఉంటుంది. లోపల చొచ్చుకొని పోగలిగిన కెపాసిటీ ఈ లోక జ్ఞానానికి ఉండదు. ఎందుకంటే మనిషి యొక్క బాహ్య స్థితిని గమనిస్తుంది కాబట్టి ఇది లోక జ్ఞానం యొక్క తప్పిదం. ఇంకొకటి ఎందుకు దీంట్లో ఇది తప్పిదం అంటే ఫాలో ఆఫ్ దిస్ వరల్డ్లీ విజ్డమ్ ఇస్, దీని యొక్క మూలం ఎక్కడ? బాగా ఎడ్యుకేషన్ లేకపోతే జ్ఞానము చదవటాన్ని బట్టి స్వాభావికంగా తెలివైన వారు ఉంటే వాళ్ళల్లో వచ్చేటువంటి దాని ద్వారా వచ్చేటువంటి జ్ఞానం, కాబట్టి ఇది లోక జ్ఞానం అవుతుంది. అందువల్లే ఇది తప్పు అని. అంటే నీవు జ్ఞానం కలిగిన వ్యక్తి అంటే నువ్వు వెర్రివాడవని కాదు నా ఉద్దేశం. ఆ సందర్భంలో పౌలు వారి యొక్క ఫూలిష్నెస్ని, ఎందుకంటే కొరింథీ సంఘం చాలా రకాల మిక్చర్ అనమాట, రకరకాల కలగురగంప మాదిరి. కొంతమంది హై పీపుల్ ఉన్న, హైలీ ఎడ్యుకేటెడ్, క్వాలిఫైడ్, టాప్ మంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వారు ఉన్నారు, బీదలు ఉన్నారు. సో కొంచెం జ్ఞానం కలిగి మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్, రిచ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు అతిశయించడం మొదలుపెట్టారు. అందుకే ప్రభురాత్రి భోజనంలో కూడా ఏం చేస్తారు, మీకు ఇల్లు లేవా, ఇక్కడ పడి ఎందుకు తింటున్నారు, మీరు కూడి వచ్చుట కీడు కొరకే, మిమ్మల్ని మీరు కనపరుచుకుంటున్నారా? ప్రాబ్లం అదే కొరింథీ సంఘంలో. అందుకే మీరు ఇమ్మెచ్యూర్ రా, మీరు 9 వరాలు ఉన్నాయి అన్నారు, మీరు భాషలు మాట్లాడతారు, వరం చెప్తా, అంత వేస్ట్ రా అని చెప్తున్నారు. అందుకే మొదటి కొరింథీ 13కి వచ్చేసరికి ప్రేమ ఉంటే చాలా పోండ్రా అంటాడు. ఇది అర్థం కాలేదా? దేవుని జ్ఞానానికి మాత్రమే ఇది అర్థమవుతుంది. సరే, లోక జ్ఞానం అంటే ఏమిటి అని చూసుకున్నట్టయితే ఎక్కడ టైం అయిపోతే అక్కడ ఆపేస్తాం మధ్యలో, ఎందుకంటే పోతూనే ఉంటుంది ఇది హిస్టరీ మాదిరి. లోక జ్ఞానం ఏమిట్రా అంటే దీనిని పౌలు శరీర సంబంధమైన జ్ఞానం అని, తర్వాత లోకానికి సంబంధించిన జ్ఞానం అని 1:20 ఉంటుంది. మొదటి కొరింథీ 1:20 జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెరితనముగా చేసి ఉన్నాడు కదా. ఈ యొక్క స్వార్థపూరితమైనటువంటి ప్రయోజనాల కొరకు లౌకిక సంబంధమైన వాటిని, ఆ లౌకిక సంబంధమైన జ్ఞానాన్ని ఉపయోగించడమే వరల్డ్లీ విజ్డమ్. ఒకవేళ మంచి రిజల్ట్స్ రావచ్చు. సపోజ్ ఇప్పుడు అంతా సాఫ్ట్వేర్స్ వచ్చినాయి, రకరకాల టెస్టింగ్ టూల్స్ వచ్చినాయి. మా చర్చ్ ఎలా డెవలప్ చేయాలి, కొడితే పోయేటప్పుడు ఒకడు ఉండాలి, వచ్చేటప్పుడు ఒకడు ఉండాలి, వాడికి డ్రెస్ చేయాలి, వాడు ఒక రోజపు అందించాలి, కొత్తగా వచ్చి వాడికి ఒక గిఫ్ట్ ఇవ్వాలి, పన్నీరు కూడా వేస్తాను కొన్ని రోజులకు పోతే, లోపల పోయేటప్పుడు మా చర్చిలో వాసన రాకూడదు అని. ఇదే దాని యొక్క ఆ పద్ధతుల యొక్క రిజల్ట్ ఎంత బ్రహ్మాండంగానే ఉండవచ్చు, ఎక్కువ మంది రావచ్చు. ఇంకా రకరకాల ఇంకొక ఎల్ఈడి టీవీ ఇక్కడ, అక్కడ ఎల్ఈడి టీవీ పెట్టేసి ఎన్ని సూపర్ మెథడ్స్ అని చేయొచ్చు. దాని యొక్క ఎండ్ మే బీ గుడ్, గ్రేట్ అచీవ్మెంట్స్. అయితే దీని మూలం ఏమిటరా అంటే లోకమే, కాబట్టి ఉపయోగం లేదు. ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి వెరితనమే, జ్ఞానులను వారి కుయుక్తులు ఆయన పట్టుకొనను 19-20 వచనాలు. మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థమని ప్రభునకు తెలియను. అంటే దీని అర్థం ఏమి? 19-20 వచనాల ప్రకారము లోక జ్ఞానము వెరితనము, రెండవది వ్యర్థము. వెరితనంతుకున్నది, వ్యర్థంతుకున్నది. ఎలా చెప్పచ్చు అంటే మా ఆయన మారడం లేదు అని అంటారు. ఉపవాసాలు ఉండి ప్రార్థన చేయను, నమ్మడం కష్టం. అది తెలుసుకోండి. ఏ జ్ఞానము? ఎక్కువ టైం పట్టింది అనుకో, ప్రార్థన వేస్ట్ అయిపోతుంది, ప్రార్థన వినడం లేదు అనుకో. పిల్లలు మారడం లేదంటే ఏం చేస్తా? కబుర్లు మానేస్తే ప్రార్థన చేయి. విషయాలు ఎందుకంటే జ్ఞానం వచ్చింది, గూగుల్ వచ్చింది, యూట్యూబ్లో వాడు టైటిల్ పెడతాడు, మీ పిల్లల్ని మార్చడం ఎలాగంటే 1000K వ్యూస్ వచ్చేస్తాయి. నీ భార్య నీ మాట వినాలంటే అంటే దానికి ఒక 100+ లోక జ్ఞానాన్ని వెంబడించడం ట్రై చేస్తున్నాం. కాబట్టి
లోక జ్ఞానము దేవుని రక్షణ యొక్క ప్రణాళిక అర్థం కాదు. కొంచెం బోరుగా ఉండొచ్చు, దయచేసి వినండి. లోక జ్ఞానమునకు దేవుని రక్షణ యొక్క ప్రణాళిక అర్థం కాదు. 1 కొరింథీ 1వ అధ్యాయంలో 18 నుండి 24 వచనాలు నేను చదవటం లేదు. 1 కొరింథీ 1, 18 నుండి 24. ఎందుకు దేవుని యొక్క రక్షణ ప్రణాళికను అర్థం చేసుకోలేదు లోక జ్ఞానం అంటే? పౌలు అక్కడే చెప్తున్నాడు, సిలువను గురించిన వార్త కొద్ది మందికి నశించిన వారికి వెరితనము, అయితే రక్షింపబడిన మనకు దేవుని శక్తి అని. కారణం ఏమిటంటే దీన్ని నమ్మటం అసాధ్యం. జ్ఞానం ఎక్కువైనప్పుడు పరిష్కారాలు, మానవ సమస్యలకు పరిష్కారములు సింపుల్గా కానీ చెప్పినప్పుడు అర్థం కాదు. కొన్ని సంవత్సరాలుగా, 100 సంవత్సరాలుగా మేము తర్కిస్తూ కూర్చుంటూ డిబేట్స్ చేస్తూ దీనికి పరిష్కారం ఏంటో ఆలోచిస్తుంటే నువ్వు ఇంత సింపుల్గా చెప్తావు. మనిషి ఈ చెడుకు కారణం ఏమిటి అంటాడు. అరే ఆదాం పాపం చేశాడంటే ఎవడు నమ్మడు. ఆ స్వభావం అంటే అదే లోక జ్ఞానానికి దైవ జ్ఞానానికి ఉన్నటువంటి డిఫరెన్స్. ఎందుకు యూదులేమో సూచక్రియ, గ్రీస్ దేశస్తులు జ్ఞానం కావాలంటున్నారు. అయితే మేము మాత్రం సిలువ వేయబడిన యేసును ప్రకటించినాం. యేసు ప్రభు సిలువలో మరణించడం అన్నది గ్రీకుల దృష్టికి, రోమేల దృష్టికి, యూదుల దృష్టికి ఓటమి. వారి దృష్టిలో రాజు అంటే ఘనుడు, గొప్పవాడు, యుద్ధములు చేయవాడు, శూరుడు. ఈయన చేతగానే వాడుగా మరణించాడు. ఈ మరణాన్ని, పునరుద్ధాన్ని ఆధారం చేసుకుని ఆయన మీద విశ్వాసం ఉంచితే మనకు విడుదల అనేటువంటిది ఇట్స్ ఫులిష్నెస్, అసలు మా ఊహకు అందినటువంటి విషయం. కాబట్టి నశించిన వారికి వెర్రితనము. దట్స్ ఆల్. ఇప్పుడు రక్షణ పొందిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు ఇక్కడ. ఎందుకు వస్తారో నాకు తెలుసు చర్చికి. నువ్వు సస్తే నరకానికి పోతానంటే ఎవడన్నా మాట వింటాడా? విన్నాడు. అదే వెర్రితనం అంటే. ఇంకా ఒక అక్షరం చచ్చిపోయిన తర్వాత ఇంకా అవసరం. చచ్చిపోయిన తర్వాత చచ్చిపోయినాడని ఏడవకూడదు, నరకానికి పోయినాడని ఏడవాలి. రక్షణ పొందనోడు అందుకే ఏడవలసి ఉంటుంది. చనిపోయినందుకు ఏడవలసిన అవసరం లేదు. రక్షణ పొందకుండా చనిపోతే ఏడవలసి ఉంటుంది. మరి అర్థం కావటం లేదే. ఉదాహరణకు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుము, నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుదురు, నీ పాపం ఒప్పుకొని అనుకో ధనం. నికోదేం కాదు, అర్థం కాలేదు. ఇలాగా మారు మనసు పొందాలి అంటే నికోదేంకి అర్థం కాలేదు. మనకు కూడా కష్టాలు, బాధలు వచ్చినప్పుడు ఎంతో అనుభవం ఉంటుంది ప్రార్థనలో జయం చేసినప్పుడు. కానీ ఒక స్టేజ్కి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే ఇప్పుడు ఈ విషయంలో జయం వస్తుందా అనే నిరాశ కూడా వస్తుంది. లోక జ్ఞానం కొద్దిగా మనల్ని కదుపుతూ ఉన్నప్పుడు ఈ సమస్యలు స్టార్ట్ అవుతాయి. ఇంకొక ఫన్నీ థింగ్ ఏంటంటే కొరింథీ సంఘంలో ఉన్నటువంటి లోక జ్ఞానంకు సంబంధించినటువంటిది పౌలు వారి గురించి ఏం మాట్లాడుతున్నాడు? 3వ అధ్యాయము 1-2 వచనములు. నా సహోదరులారా ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతే శరీర సంబంధమైన మనుషులనియు క్రీస్తు పసిబిడ్డలనియు మీతో మాట్లాడవలసి వచ్చిన. అప్పట్లో మీకు బలం చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని కానీ అన్నంతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకనూ శరీర సంబంధమై ఉండటం వలన ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు కారా? పౌలు బలహీనుడు, అతడు చక్కగా ప్రసంగించలేడు అని వీళ్ళు అన్నారు. పౌలు ఏమంటున్నాడు? అరే మీరు అసలు ఆత్మ సంబంధులే కాదు, మీకు నేను చెప్పేది అర్థం కాదు, అందుకే మీకు సింపుల్గా చెప్పాను రా. బిల్లీ గ్రహాం గారు మెడ్రాస్కి వచ్చారు. వచ్చిన తర్వాత వాక్యం చెప్పి వెళ్ళిపోయారు. ఆంధ్ర వాళ్ళని ఎవరిని అడిగినారు, ఏం వాక్యం చెప్పాడు? కథ చెప్పాడు అన్నాను. మన వాళ్ళకి ముదురులు కదా, పెద్ద పెద్ద మెసేజ్లు వింటారు. ఏం కథ చెప్పినాడు పాపం ఆయన? 2 పక్షులు ఉన్నాయి, భార్యాభర్తలు. ప్రతిరోజు పక్షి వచ్చి, మగ పక్షి వచ్చి గుడ్ మార్నింగ్ అంటే ఇది గుడ్ మార్నింగ్ అంటుంది. సాయంత్రం వచ్చి గుడ్ నైట్ అంటే ఇది గుడ్ నైట్ అంటుంది. ఒకసారి సడన్గా ఆడపక్షికి గుడ్డితనం వచ్చేసింది. మగపక్షి వచ్చి ఎప్పుడు ఏం చెప్పినా కూడా గుడ్ నైటే అంటుందండి. అదే గుడ్డితనము లోకానికి ఉన్నది అని చెప్పాడు. ఏదో కథ చెప్పాడు అన్న. నీకు అదే అర్థమయ్యేదని ఆయన ఉద్దేశం. పౌలు కూడా అదే చెప్తున్నాడు. అరే మీరు పిచ్చోలరా. సన్హెద్రీను సభలో గమలీయేలు, సన్హెద్రీను సభ అంటే మొదటి 5 పుస్తకాలు, తోరా 5 పుస్తకాలు కంటతో వచ్చినటువంటి వాడు మేధావులకే ఆ సభలో సభ్యత్వం ఉంటుంది. అలాంటి గమలీయేలు దగ్గర నేర్చుకున్నాడు సామాన్యుడే ఉంటాడు. పౌలు ప్రసంగం రాదు అన్నాడు. ఇది భలే ఉంది. అందుకేంటండి దాని 3వ అధ్యాయంలో చెప్పిన విషయం, మీరు ఆత్మ సంబంధులు కాదు, మీరు శరీర సంబంధులే, మీకున్నది లోక జ్ఞానమే. కాబట్టి నేను సింపుల్గా మీకు చెప్పాల్సి వచ్చింది. ఒక ఆమె ఉంది, రక్షణ పొందలేదు. ఆమె నోరు తెరిసే అబద్ధాలు, ఇతరుల మీద విమర్శ, లేకపోతే ఇతరులను తప్పులు ఎతకడం. వాక్యం అయిన తర్వాత ఎలా ఉంది వాక్యం అంటే పెద్ద లోతుగా లేదు అంట. నీకెందుకు లోతు?
నువ్వు పాపాలే ఒప్పుకోలేదా? లోతుని ఎలా కొలుస్తారండి? సముద్రంలో మెజర్ చేసి కొలుస్తారు. ప్రసంగంలో లోతుని ఎలా కొలుస్తారు నాకు అర్థం కాదు. కయ్యూను భార్య ఎవరి గురించి చెప్తే లోతా అది? ఆదికాండం 1వ అధ్యాయానికి ముందు ఏం జరిగిందో చెప్తే లోతా? ఫులిష్నెస్ కదా. అఫ్కోర్స్ డీపర్ టీచింగ్స్ ఉన్నాయి, కాదనడం లేదు. కానీ వీళ్ళు అలాగ పాయింట్అవుట్ చేస్తున్నారు. ఇది వీళ్ళ పొరపాటు చూడండి. వాళ్ళు చాలా జ్ఞానులు అనుకున్నారు. ఆత్మజ్ఞానం కలిగిన పౌలు మాత్రం నీకు జ్ఞానం లేదు అన్నాడు. ఆత్మజ్ఞానం కలిగిన పౌలు మాత్రం నీకు జ్ఞానం లేదు. అందుకే మీకు చిన్న చిన్న మెసేజ్, సింపుల్ మెసేజ్ ఇచ్చాను. వాళ్ళకు అర్థం కాని ఇంకొక వింతైన విషయం కొరింథీ సంఘంలో, జ్ఞానులు అనుకుంటూ వారు ప్రవర్తిస్తున్నటువంటి తీరుని బట్టి సంఘం చీలిపోయిందనేది వాళ్ళకి తెలియలేదు. ఇప్పుడు కూడా పరిస్థితి అదే. ఎవడికి వాడు కరెక్ట్ అనుకుంటే అదే జ్ఞానము, ఆ జ్ఞానమే సంఘాన్ని తీల్చేస్తుంది. అబ్రహాం సంఘంలో అందరూ కలిసిపోయారు చూసారా? మనం అన్నీ మర్చిపోయారు, ముందుకు వెళ్దామని. చాలా మంచి డెసిషన్ అది. దయ్యం 4 ఓడిపోయాడు. 2 పార్టీలు ఉండేవి, పెద్ద పార్టీలు, 2 కలిసిపోయాయి. దేవుడి కార్యం ఇలాంటివి. కాబట్టి జ్ఞానం అంటే మంచి చెడులను వివేచించడం అని పౌలే అంటాడు మొదటి కొరింథీ 3వ అధ్యాయంలో కూడా. మెచ్యూరిటీ, ఆత్మీయ పరిణితి అంటే ఏమిటంటే మంచి చెడును వివేచించగలడం. కానీ అక్కడ మేము గ్రూప్స్ అవడాన్ని బట్టి సంఘంలో విభజన వచ్చింది అన్న గ్రహింపు అనేటువంటిది వాళ్ళకి రాలేదు. ఎందుకు? ఇది లోక సంబంధమైన జ్ఞానం కాబట్టి ఆత్మ సంబంధంగా చర్చిలో ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కాలేదు. ఇలాంటి నిద్రావస్థలో సంఘాలు ఉన్నాయి. కారణం ఏంటంటే ఇంట్లో ప్రార్థన చేయవు సంఘంలో ఉన్నటువంటి సభ్యులు. మెసేజ్ వినడం అలవాటు చేసుకున్నారు, మెసేజెస్ వాక్యాన్ని ధ్యానించడం అలవాటు చేసుకోలేదు. సరే, ఇంకా 5-10 మినిట్స్ ఉంది, క్లోజ్ చేస్తాను. 1 కొరింథీ 3:21, 22, 23 వస్తాం. అంటే మళ్ళీ మనం టెక్స్ట్ కోసం. కాబట్టి ఎవడును మనుషులందు అతిశయింపకూడదు, సమస్తము మీవి. పౌలైనను, అపోలైనను, కేఫా అయినను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమందున్నవైనను, రాబోనవైనను సమస్తమును మీవే. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. 18-19 నుంచి 20 క్రాస్ 21, 22, 23 వచ్చాం. ఏం చెప్తున్నాడు? సంఘము ఒక వ్యక్తిని వాళ్ళ ఫేవరెట్ లీడర్గా కానీ ఫేవరెట్ ప్రసంగికుడుగా చేసుకొని వారి యందు అతిశయించకూడదని ఒక సింపుల్ సత్యాన్ని చెప్పేస్తారు. సంఘంలో ఎందుకు గ్రూప్స్ ఏర్పడతాయి చెప్పమంటారా? 3-4 ప్రీచర్స్ వస్తున్నప్పుడు ఏ ప్రసంగికుడైతే నీవు అనుకున్న దానికి అనుకూలంగా నీతో మాట్లాడతాడో వాడు ఫేవరెట్ అవుతాడు. అది నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో నీవు జ్ఞానం లేనోడు అని అది తెలిపోతుంది. నీది లోక జ్ఞానము. దట్స్ ఆల్. యు ఆర్ అవుట్. యు ఆర్ అవుట్. ఎవడైతే నీ బతుకుని గురించి ఆరాధిస్తాడో వాడు నీ ఫేవరెట్ కాదు. పచ్చిమిరపకాయ బజ్జీవాడు వాడు యాక్చువల్ లీడర్. నీ ఏం చేస్తున్నావు? ప్రార్థన చేస్తున్నావా? నీ భార్యతో సమాధానం ఉందా? నీ భార్య ఎంత ప్రార్థన చేస్తారు చెప్పు. ఇదే అడగాలి. ఆ లాజిక్ నువ్వు మిస్ అయ్యావంటే నిన్న సంవత్సరాల లోక జ్ఞానంతో వస్తున్నావు. కాబట్టి ఎవరైనా ఫేవరెట్ ప్రీచర్గా చేసుకోకుండా బాబు అని చెప్తున్నాడు. మరి ఈ ప్రీచర్స్ కూడా అయిపోయిందిలేండి. ప్రీచర్స్ కూడా ఎలా వర్క్ చేస్తారో ఇక్కడ ఆత్మ సంబంధమైన వరాలు మీకు అవగాహన ఉండాలి. మెజారిటీ ఇవాంజలికల్ చర్చెస్, మనలాంటి ఇవాంజలికల్ చర్చెస్ పరిశుద్ధాత్మ వరాల మీద అసలు దృష్టే ఉండదు. దాన్ని అడగరు. అడిగితే అదేదో పెద్ద భూతం అన్నట్టు. భాషలు మాట్లాడాలంటే దయ్యాలు వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరు భాషలు మాట్లాడితే మొన్న ఒక నయనవరం మధ్యన ఒక ఆమె నడుస్తుంది, భాషలు నర్మయ్యాను ఆగిపోయింది. పిలిచిన ఏం పరిస్థితి అప్పుడప్పుడు వస్తుందంట. ఏం చుట్టమాది అప్పుడప్పుడు వచ్చే దయ్యం ఉంది నీలో అన్న. అవునయ్యా అంట. సిగ్గులేదు అవయా అనుకుంటుందని నేను అనుకున్న మధ్యలో. దయ్యం ఉంది తల్లి వదిలించుకోపోను. పొద్దున ఏ చర్చికి పోతావు ఆ పాస్టర్ దగ్గర పోయి వదిలించుకో అని చెప్పాను. కాబట్టి ఆ ప్రమాదం కూడా ఉంది ఆ భాషలతో. లేదు అని నేను అనటం లేదు. అది ఉందని చెప్పి అసలైంది దేవుడు ఇచ్చింది వద్దంటే. ఈ ఆత్మ వరముల మీద గ్రహింపు లేకుంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు? వీడు స్వస్థతలు చేసినట్టు వీడు సూపర్ మ్యాన్ అనుకుంటున్నాడు. దేవుడు ఆ గిఫ్ట్ వాడికి ఇచ్చాడు కాబట్టి చేస్తున్నాడు. ఇంకొకటి ప్రసంగించే వరం ఇచ్చాడు, ఇంకొకటికి ఇంకొక వరం ఇచ్చాడు. దేవుడు ఇవ్వడాన్ని బట్టి వాడు షైన్ అవుతున్నాడు తప్ప వాడేం గొప్పవాడేం కాదు. అసలు ఇచ్చినోడిని ఎందుకు మరుస్తున్నావు అన్న?
ఇచ్చిన వాడిని ఎందుకు మారుస్తున్నారు? అందుకే లోక జ్ఞానం అని చెప్పాల్సి వచ్చింది. స్వస్థతలు ఉన్న వాళ్ళకి ఫాలోయింగ్ భలే ఉంటుంది చూసారా, కానుకలు భలే ఇస్తారు వాళ్ళకు. వాక్యం చెప్పడానికి ఎవడు ఇవ్వడు డబ్బులు. ఏం యూట్యూబ్లో చూస్తాం మేము అంటారు. ఏం చూస్తావు? పిచ్చి పట్టి జుట్టు చింపి బట్టలు చింపుకొని పరిగెత్తాల్సి వస్తుంది యూట్యూబ్లో చెప్పి వాక్యాలంటే. ప్రాపర్ ప్రేయర్ లైఫ్ లేని వాళ్ళందరూ ప్రీచర్స్ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి కానుకలు ఎవరు? బైబిల్ టీచర్స్కి కానుకలు ఎవరు? బైబిల్ టీచింగ్ మినిస్ట్రీస్కి కానుకలు ఎవరు? స్వస్థత. ఆపిల్ పండ్లు అరటి పండ్లు బ్యాచ్లకి మస్తు కానుకలు ఇస్తారు అన్నమాట. కారణం ఏంటంటే వాక్య జ్ఞానం లేకపోవడం. ఇద్దరిని బేరీజ్ వేసుకోగలగాలి. ఎవరు నిజమైనటువంటి సేవకులు? గిఫ్ట్స్, ఆత్మవరాలు ఉన్నటువంటి వారితో సమస్య ఏమిటంటే మేమే దేవులమనే స్థాయికి వాళ్ళు వెళ్ళిపోయి పడిపోతున్నారు. ఆత్మవరములు కలిగినటువంటి వ్యక్తికి నమ్మకమైన ప్రార్థన చేసే బ్యాచ్ ఒకటి కావాలి. భజన బ్యాచ్ ఉండకూడదు. అతన్ని ప్రొటెక్ట్ చేస్తూ, అతన్ని క్షేమం గురించి ఆలోచిస్తూ అడ్డుపడేటువంటి వాళ్ళు. బద్దలైన సందులు అంటారు చూసారా, అంటే అది పాపం గురించినటువంటి ఏహెచ్కేల్లో. బద్దలైన సందులో నిలబడటకు, ప్రాకారం తిట్టపరచటకు ఎవడనూ లేడని ఉంటుంది. అది పాపం గురించి. అంటే దేవునికి మనిషికి గ్యాప్ వచ్చింది పాపం వల్ల. అక్కడ నిలబడి విజ్ఞాపన చేసే వాళ్ళ గురించి దేవుడు అంటాడు. అలాగున దేవుని చేత వాడబడుతున్న వ్యక్తి గురించి ప్రార్థన చేయగలిగినటువంటి మనుషులు లేవలేదు. అది జరగాలంటే మళ్ళా వాక్యము బోధించేవాడు మీలో ఉండాలి. అపోస్తలుల ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం అనుకుంటా. సంఘము కరెక్ట్గా నిర్వర్తించబడడానికి 5 రకములైన ఆఫీసర్స్ ఉన్నాయి. అపోస్తలుడు, సువార్థికుడు, తర్వాత కాపరి, తర్వాత ప్రవక్త, పాస్టర్, ఇవాంజలిస్ట్, పాస్టర్, ప్రాఫెట్, అపోస్తల్, టీచర్ అనుకోండి, బోధకుడు. ఈ 5 రకములైనటువంటి పరిచర్య సంఘంలో ఉన్నప్పుడు సంఘంలో పరిశుద్ధులు అంటే బిలీవర్స్ పరిపూర్ణతకి వెళ్తారు. అంటే టీచింగ్కి, బైబిల్ బోధనకు అంత ప్రాముఖ్యత. దాన్ని వదిలేసి నిమిషాల్లో జ్వరం పోయేది, దగ్గుపోయేటువంటి వాళ్ళని ఎంటబడుతున్నారు మీరు. వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చాడు, వాళ్ళు గొప్ప వాళ్ళు కాదు. కాబట్టి అలాగ మీరు ఒకరి నాయకులుగా చేసుకోకండి అని పౌలు స్ట్రిక్ట్గా చెప్తున్నారు. ఎందుకంటే చేసేది మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు అని చెప్తున్నారు. అందరము దేవుని వారమే. దేవుడు క్రీస్తు దేవుని వాడు. కాబట్టి సంఘం ఏం చేసింది? ఫైనల్గా కొరింథీ సంఘం ఏం చేసింది? ఎవరైతే మంచి ఆరేటరీ స్కిల్స్ ఉండి గిఫ్టెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళ వైపు మొగ్గడం మొదలుపెట్టింది. అలాగ జరగకండి అని. అలాగ చేస్తుండడం బట్టి ఏం జరిగిందంటే ఇతరులో ఉన్నటువంటి మంచి లక్షణాలు కనిపించలేదు. నువ్వు ఒక స్వస్థత వరం కలిగిన వ్యక్తిని నువ్వు ఫేవరెట్ అనుకో, బైబిల్ పక్కగా బోధించే వ్యక్తిని పెద్ద ఇష్టపడే, ఏముంటుంది వాక్యమే కదా అన్నాను. అలా చేయటం వల్ల ఈ బైబిల్ బోధించేటువంటి వ్యక్తులు ఉన్నటువంటి మంచి లక్షణాలు, ప్రేమ కానీ, లేకపోతే సహనం కానీ, లేకపోతే ఎదుటివారి మేలు కోరే స్వభావాన్ని నువ్వు గుర్తించలేకపోతావు. అలాగే జరుగుతూ ఉంది. వీరికి ఇంత జ్ఞానం ఉందన్నప్పుడు పౌలు యొక్క మిషనరీ పరిచర్యలో ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నది ఎందుకు అర్థం కాలేదు? అదే జరుగుతుంది నీ విషయంలో కూడా, వాక్య జ్ఞానం లేకపోతే. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి పౌలు అన్నాడు, మీకు జ్ఞానం ఉందా అని అడిగినాడు. మీకు డీప్ టీచింగ్స్ అవసరమా అన్నాడు. తర్వాత మీకు శరీర సంబంధాలు కారా మీరు అని పౌలు అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు పరిశీలించుకోండి. లోక జ్ఞానం కలిగి ఆత్మ సంబంధించిన విషయాలని లోక జ్ఞానంతో కొలుస్తున్నామా? నిజంగా ఆత్మ సంబంధులే మనము జీవిస్తూ ఉన్నామా? ఒక నాయకుడి వైపు కొంతమంది, ఇంకొక ప్రీచర్ వైపు కొంతమంది, ఇంకొక ప్రీచర్ కొంతమంది ఉంటే మీకు లోక జ్ఞానం ఉంది, దేవుడి జ్ఞానం లేదు. ఎందుకంటే యోగ్య ప్రవర్తన కనిపించడం లేదు సంఘంలో. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి వాడా, మా యొక్క క్రియలు, ఆలోచనలు ఎరిగినటువంటి దేవా, మా నిర్ణయాలను కూడా గమనిస్తున్నటువంటి వాడా, సంఘం యొక్క క్షేమం కొరకు వాక్యాన్ని, పరిశుద్ధాత్మని ఇచ్చినటువంటి దేవా, నీకు స్తోత్రములు చెల్లించుకొనిస్తున్నాం. నీ మాటల చేత మమ్మల్ని దర్శించినావు. దాని ప్రకారంగా జీవించటకు సహాయం దయచేయము. ఎంత వెనకబడ్డాము వాక్యాన్ని అన్వయించుకొని దాని ప్రకారం జీవిస్తూ మహిమను నీకు తీసుకొని రావటానికి ఈ వాక్యములకు ముద్ర వేయము. మాలో ఉన్న శరీర సంబంధం మెట్టు నుంచి, లోక జ్ఞానం నుంచి విడిపించి పరిశుద్ధాత్మ ఇచ్చేటువంటి దేవుని పైనుండి వచ్చే జ్ఞానము మాకు అనుగ్రహించి నిన్ను మహింపరచు వరగా చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.